నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. డ్రోన్తో వరి విత్తడం, జయశంకర్ వర్సిటీ ప్రయోగం. డ్రోన్తో వరి విత్తే విధానానికి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతిపై కొంతకాలంగా విస్తృత పరిశోధనలు చేసిన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా క్షేత్రస్థాయిలో ప్రయోగం చేపట్టారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రఘునాథపల్లిలోని పలువురి రైతుల పొలాల్లో సోమవారం డ్రోన్లతో నేరుగా వరి విత్తారు. వర్సిటీ డ్రోన్ విభాగం నోడల్ అధికారి ఆచార్య రాంగోపాల్ వర్మ, వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం సహ సంచాలకులు ఆచార్య ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సంప్రదాయ వరి సాగులో ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది. కూలీలు లేకుండా డ్రోన్లతో వరి నేరుగా విత్తితే ఎకరాకు సుమారు 6,000 నుంచి 8,000 వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం వరినారు వేసే పద్ధతిలో ఎకరాకు 25 కిలోల విత్తనాలు వాడుతుండగా, డ్రోన్ పద్ధతిలో 5 వరుసల్లో 30 సెంటీమీటర్లు ఫేసింగ్తో ఎకరాకు దొడ్డురకం 8 కిలోల వరకు, సన్నరకాలు 6 కిలోల వరకు విత్తుకోవచ్చు. 10 నుంచి 12 నిమిషాల్లో ఎకరా విస్తీర్ణంలో విత్తనాలు నాటొచ్చు. ఇక చదరపు మీటరుకు గరిష్టంగా 59 మొక్కల వరకు వస్తాయి. దీనికి పేటెంట్ హక్కులు సైతం పొందాం. ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ఈ పద్ధతిలో వరి సాగు చేసి మంచి ఫలితాలు వస్తే రాష్ట్రమంతటా విస్తరిస్తామని శాస్త్రవేత్తలు ఉమ్మారెడ్డి, రాంగోపాల్ వర్మ వెల్లడించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.